రండి సార్. ఎస్ఐ గారు, ఇదిగో చందు బెయిల్ పేపర్స్. ఏంటి లాయర్ గారు, ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికా మీరు లా చదువుకుంది? వాడెంత క్రిమినల్లో తెలుసా? ఎస్ఐ గారు, మీకొచ్చిన కంప్లైంట్ ప్రకారం చట్టరీత్యా మా తమ్ముడు ముద్దాయనండి. తను క్రిమినలా కాదా అని తేల్చాల్సింది మీరు కాదు, కోర్టు. ఓహో, చదువుకున్న వాళ్ళు కదా, మాట్లాడతారు లా పాయింట్లు. నీతి సూక్తులు మాకు చెప్పే బదులు మీ వాడికి చెప్పొచ్చు కదా. ఒరే, కట్టుకున్న భార్యని కొట్టడం తప్పు, హింసించడం తప్పు అని ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఎవరో బయట వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లో సాటి ఆడవాళ్లే కంప్లైంట్ ఇస్తారు. అందుకే వాళ్ళ వదినే కంప్లైంట్ ఇచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకు అని చెప్పి మీ వాడికి చెప్తే బాగుంటుంది. ఎస్ఐ గారు, అది వాళ్ళ పర్సనల్ విషయం, ప్లీజ్. ఇక్కడ సంతకం పెట్టండి. పదండి. చందు, చందు, ఏయ్, వదులు. నా తమ్ముని ముట్టుకునే అర్హత కూడా లేదు నీకు. అరే అదేంటండి అలా మాట్లాడుతున్నారు? తను మీకు తమ్ముడైతే నాకు మరిది, అంటే నాకు కొడుకు లాంటివాడు. ఆపు. మరిది గారంట, కొడుకు లాంటి వాడంట. వీడి మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమయ్యా ఈ ప్రేమలు? వీడిని ఇలా పోలీస్ స్టేషన్లో వేయించి కొట్టించినప్పుడు ఏమయ్యా ఈ అభిమానాలు? నువ్వు చేసిన పనికి నేను నిన్ను చీ అంటున్నానని చెప్పి ఇప్పుడు వాడి మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటించేసి నన్ను మాయ చేద్దామని చూస్తున్నావా? అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. చాలా ఆపు. ఇప్పటి వరకు నువ్వేం చెప్పావో మళ్ళీ అదే చెప్పావు. నీ సోదంతా వినాల్సిన అవసరం నాకు లేదు. నీ సపోర్ట్ నా తమ్ముడికి అవసరం లేదు. ఓకే సార్, మేము వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ సార్. శ్వేత, ఏంటా కన్నీరు? ఏం లేదు మేడం, మీ అందరినీ చూస్తుంటే నాకు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఉంటే బాగుండేది కదా అనిపించింది. కన్నీళ్ళు వచ్చేసాయి. అదేంటి శ్వేత, నీకెవరు లేరా? ఉండేవారండి. చిన్నప్పుడే నాన్న చనిపోయారు, అమ్మ ఉండేది. అమ్మని కూడా ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. దాంతో దిక్కులేందని అయిపోయాను. అప్పటినుంచి ఆ శరణాలయమే నా పుట్టిల్లైపోయింది. శ్వేత, నువ్వు అనాథ శరణాలయంలో ఉంటున్నావా? ఎవరూ లేని వాళ్ళు అనాథలు అవుతారుగా. ఈ అనాథని రోడ్డు మీద పడేయకుండా ఒక అనాథ శరణాలయంలో పడేసి కాపాడాడా భగవంతుడు. అందుకే ఆ దేవుడికి థ్యాంక్స్ తెగ చెప్తున్నానండి. లేదమ్మా శ్వేత, మేముండగా నువ్వు అనాథవి కావు. అవునమ్మా, నీ కుటుంబం లేదని బాధపడుతున్నావు కదా, ఇంకా ఆలోచన నీ మనసులోంచి తీసేయమ్మా. ఈ కుటుంబం నీదే అనుకోమ్మా.
అవును శ్వేత, నువ్విక అనాథ శరణాలయంలోనే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు మా ఇంటికొచ్చేసేయ్. అయ్యో, నేను మీ ఇంటికి వద్దులేండి. లేదు, నేను చెప్తున్నాను కదా. గుండమ్మా, నువ్వసలేం మాట్లాడుతున్నావు? తనెవ్వరో ఏంటో తెలీదు. ఎవరో తెలియకపోవడం ఏంటమ్మా, మన గుండమ్మకి కిడ్నీ ఇచ్చిన అమ్మాయి. దానికి బదులుగా తనకి థ్యాంక్స్ చెప్పారు. డబ్బులు కూడా ఇచ్చారు కదా, ఇంకా ఏంటి? డబ్బులిస్తే సరిపోతుందనుకుంటున్నావా వైష్ణవి? మరి ఇంకేం చేస్తారు బావగారు? అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే రేపేదైనా ప్రమాదం జరిగితే? ఏదైనా ఘోరం చేస్తే? డబ్బుల కోసం, ఆస్తి కోసం ఎవరో ఒకరిని చంపేస్తే? ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేయటానికి డీటెయిల్స్ కూడా తెలియదు కదా. వైష్ణవి, నోరు ముయ్. ఏం మాట్లాడుతున్నావు? నీ నోటి నుంచి చెడు తప్ప మంచి ఆలోచనలు రావా నీకు? ఏవండి, నా గురించి మీ వాళ్ళతో ఎందుకండి గొడవ పడుతున్నారు? గొడవ పడట్లేదమ్మా. నువ్వు నాకు ఎంత సాయం చేశావో తెలిసి కూడా అలా మాట్లాడుతూ ఉంటే బాధేసి కోపం వచ్చింది. తను ఏమైనా అనుకోని, నువ్వు మాత్రం అనాథ శరణాలయంలో ఉండొద్దు. నువ్వు మా ఇంటికొచ్చేసేయ్. అవునమ్మా, మా గుండమ్మ ఏది చెప్తే అది ఫైనల్. అమ్మా గుండమ్మ, మన అందరి కోసం తను టిఫిన్ చేసింది కదా, మన ఇంటికి రాబోతోంది. ఈ శుభ సందర్భంలో స్వీట్ చేసి శ్వేతకు తినిపించమ్మా. సరే మావయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి. శ్వేత, నీకోసం నేను స్వీట్ చేసి తీసుకొస్తాను. ఉమ్? రామ్మా, కూర్చో కూర్చో.